Praise the Lord. Greetings to you in the holy name of our Lord Jesus Christ. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. Before going into our individual worship, we will read one portion from 1 Chronicles chapter 16. వ్యక్తిగత ఆరాధన వెళ్లే ముందు ఒక భాగాన్ని చదువుతాం. First Chronicles మొదటి దినవృత్తాంతములు chapter 16, 16వ అధ్యాయము verse 25. 25వ వచనం. First Chronicles chapter 16, verse 25. 16:25. We'll read this word all together. అందరం కలిసి ఈ మాటను చదువుకుందామండి. For great is the Lord and greatly to be praised. He also is to be feared above all gods. And we will read one more portion. ఇంకో భాగం చదువుతామండి. Verse 29, same chapter, verse 29. అదే దాంట్లో 29. Give unto the Lord యెహోవాకు glory due తగిన unto his మహిమను name, bring an offering, and come before him, worship the Lord in the beauty of holiness. And also one more portion, one more verse, verse 36. In Telugu it is last portion. 36లో చివరి భాగం తెలుగులో ఉందండి. In Telugu it is last portion, verse 36. ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తోత్రమునందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమేనని చెప్పి యెహోవాను స్తుతించిరి. విల్ ప్రే. ప్రార్థన అండి. ప్రేంగల్ తండ్రి, జీవంగల దేవా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మరి చేర్చినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే రానుబోతున్నారో ప్రభు వారిని కూడా క్షేమంగా తీసుకుని రండి. వారి యొక్క భాగాన్ని కూడా మనం గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ప్రభు వెల్లడి అగుచుండగా వెలుగు కలుగును. తద్వారా ప్రభు మా యొక్క హృదయంను వెలిగింపజేసి నూతనమైన విధానంలో నిన్ను ఆరాధించుటకు మా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిల్చుండగా నన్ను ప్రభు, అదేవిధంగా నన్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకొని మీ యొక్క వాకులను మేము ఇచ్చినట్లు మీరే సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. First Chronicles 16 chapter reveals the great movement in Israel's history. మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్రలో చాలా విపరీతమైన విషయాలు చూడవచ్చు. Here we can see the Ark of the Covenant, the symbol of God's presence, has been brought to Israel and Jerusalem. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి, యెరూషలేము ప్రజల మధ్యకు వారు దేవుని యొక్క మందసమును తీసుకురావటం మనం చూడవచ్చు. They placed this Ark of the Covenant inside the tent David prepared. మరి దావీదు సిద్ధపరిచిన ఒక గుడారంలోకి ఆ మందసాన్ని తీసుకురావటాన్ని మనం చూడవచ్చు. Then they offered burnt offerings and also peace offerings to God. అక్కడ వారు దహన బలులు, సమాధాన బలులు దేవునికి అర్పించడం మనం గమనించగలము. After the sacrifices, David has blessed people of Israel. వారు బలి అర్పణ ఇచ్చినాక దావీదు ఇశ్రాయేలు జనాంగాల్ని ఆశీర్వదించినట్లు చూస్తాం. And also he gave every man and woman bread and meat and raisin cake, that means ద్రాక్ష పండ్లాడ. దేర్ వి కెన్ సీ హి హస్ గివెన్ ద అక్కడ ఆహారం తినటానికి వారికి రొట్టెను మరి ద్రాక్షపు వాట్లను ఇచ్చినట్లు మనం చూడగలము. We can see that Levites were appointed to minister unto the Lord at the Ark of the Covenant. దేవుని యొక్క నిబంధన మందసము దగ్గర మరి యాజకులు అక్కడ పని చేయటానికి నియమించబడ్డారు. And also musicians were appointed to serve under the leadership of Asaph. ఆసాపు ఒక నేతృత్వంలో అక్కడ సంగీత వాయిద్యాలు విభిన్నవి వాయించే వారిని కూడా నియమించారు. And also the priest, they blew trumpets continually before the Ark of the Covenant. మరి ఆ యొక్క యాజకులు నిరంతరము కూడా ఆ యొక్క బోరలను ఊదటం మనం చూడగలము. Then David delivered the first psalm to thank the Lord. అప్పుడు మరి రాజైన దావీదు దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ మొదటి కీర్తనను రచించాడు. Here we can see David responded with overflowing worship and praise. అక్కడ మనం చూడగలుగుతాం దావీదు ఎంతో ఉత్సాహంతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినట్లు. We can see from verse they were openly worshiping the Lord. ఇక్కడ మనం చూస్తాము వారందరూ కూడా బాహ్యముగా దేవుని ఆరాధించుట. And verse 25 is also spoken not quietly, but it is declared. మరి ఇక్కడ 25 వచనం కూడా వారు మౌనంగా మాట్లాడట్లేదు, కానీ బాహ్యముగా వారు ప్రకటిస్తున్నారు ఈ మాట. For great is the Lord and greatly to be praised. He also is to be feared
above all gods. యెహోవా మహాఘనత వహించువాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేశముల కంటే ఆయన పూజ్యుడు అని. Verse 25. 25. And the following words, verse 26, we can see, for the God of the people are idols, but the Lord made all the heavens. 26లో కూడా మరి జీవముల మరి జలముల దేవతలన్నీ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యం సృజించినవాడు అని. So here we can clearly David see that David is clearly distinguishing the God, the living God, and the false gods. దావీదు బాహ్యముగా ఇక్కడ తప్పుడు దేవతల గురించి, సజీవమైన దేవుడి గురించి ప్రకటిస్తున్నాడు. He is saying this God is a unique God. ఇక్కడ చెప్తున్నాడు ఈ దేవుడు ప్రత్యేకమైన దేవుడు అని. He is fearful above all gods. ఆయన అందరికంటే మరి ఎంతో భయంకరమైన దేవుడు అని. And he is saying that he created the heavens. ఆయన చెప్తున్నాడు ఆయన ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు అని. Here David is instructing the people of Israel how to understand God and how to respond to this God and how to worship the God. ఇక్కడ దావీదు జనులందరికీ స్పష్టంగా చెప్తున్నాడు దేవుని ఏ రకంగా ఆరాధన చేయాలి, మన దేవుడు ఎటువంటి దేవుడు అని ప్రకటిస్తున్నాడు. From this verse first we can see fear for God is great, and the root of our worship we can see in this verse. ఈ మాటలో మనం చూడగలుగుతాం మన దేవుడు బహు ఘనత నొందినవాడు, మన ఆరాధనకు మూలమైన ఒక వేరులు ఇక్కడ ఉంటాయి. We can see God is great by nature. మనం ఇక్కడ చూడవచ్చు దేవుడు స్వభావ సిద్ధంగానే మరి ఎంతో గొప్పవాడు అని. The greatness of God is not something he has to achieve or he has to claim, but it is a being. It is his being. దేవుడు అని అంటే ఎవరో ఆయన ఏంటో అని కాదు, కానీ ఆయన గొప్పతనాన్ని అది ఆయన ఉనికిపాట్లో తెలియపరిచేదిగా ఉంటున్నది. So he does not become great because of his action or in some seasons or in some circumstances. ఇతరుల వలె కాలాల ప్రకారముగా కొన్ని సందర్భాల రీతిలో ఉన్న దేవుడే కాదు, అన్ని కాలాల్లో మహా ఘనత కలిగిన దేవుడిగా ఉన్నాడు. So that we can see he is great at all times, because greatness is not a part of his greatness is a part of his divine nature. చూడండి ఆయన అన్నిటికంటే అందరికంటే ప్రత్యేకమైన వాడు, ఘనత వహించే గొప్ప దేవుడు. ఆయన స్వభావమే ఆయన ఘనతకు చూపిస్తుంది. Nothing is increases him or nothing is decreases him or nothing is equals to him. ఆయనకు సరి సమానమైనది లేదు, ఆయన కంటే హెచ్చేంది లేదు, ఆయనకి తక్కువైనది లేదు. So his greatness is unmeasurable. ఆయన యొక్క గొప్పతనము కొలమానంలో కొలవలేనిది. We can see in Psalms 145 verse 3, the same verse it is written. కీర్తన 143లో ఇదే మాటను మనము చూడగలము. I'll read that verse. Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. 145:3. 145 3వ వచనము. యెహోవా మహత్యము గల వాడు, ఆయన అధిక స్తోత్రమును నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. So we cannot, as a humans, we cannot comprehend him. ఆయనకు గొప్పతనాన్ని మనము గ్రహించలేము. So God's greatness is unmatchable and incomparable. దేవుని యొక్క గొప్పదనము ఎవరితో సరిసమానంగా పోల్చలేము మనము. That's why God himself, while giving commandments, 10 commandments to Moses in Exodus chapter 20 verse 2 and 3, we can see, I am the Lord thy God, thou shalt not have no gods before me. ఆయన ఔన్నత్యము గొప్పతనం వివరించే విధముగా ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన తన్ను తానుగా ప్రకటించుకున్నాడు. Whenever నేనే ప్రభు అయిన దేవుడిని, యెహోవా అయిన దేవుడిని అని ప్రకటించుకున్నాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు. Whenever God speaks about him, he also points out the other so-called gods are false. మరి ఆయన్ను ప్రకటించుకునేటప్పుడు ఇతర దేవతలందరూ కూడా
అవన్నీ కూడా తప్పుడు అని దేవుడు ప్రకటించాడు. For example, we can see in Isaiah chapter 45 verse 5. యెషయా 45:5లో చూడవచ్చు ఈ మాటను. Isaiah chapter 45 యెషయా 45:5లో verse 5. 5వ వచనము, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. So he is clearly saying that I am Jehovah, I am the Lord, there is no God beside me. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. So he excludes himself from all other so-called gods. ఇతరులు దేవతలుగా చూపించేవారు అందరికంటే ఆయన ప్రత్యేకమైన వాడు, వారి దేవతలు కాదని ప్రకటిస్తున్నాడు. Firstly, God is great by nature. Secondly, God is great in power. మొదటిగా దేవుడు స్వభావ సిద్ధంగానే చాలా గొప్పవాడు. తర్వాత రెండవ విషయం చూస్తే ఆయన శక్తిలో కూడా గొప్పవాడు. Jeremiah 32. యెర్మీయా 32. Jeremiah chapter 32 యెర్మీయా 32 verse 17. 17వ వచనము, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశం సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. Thou hast made the heaven and earth by thy great power. నువ్వు నీ బాహువు చేత భూమి ఆకాశం సృజించినావు. So God is all powerful. He created everything by his mighty and great power. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన శక్తి చేత బలము చేత సమస్తాన్ని సృజించినాడు. Creation itself proves God's unlimited power. సృష్టి చూస్తేనే ఆయన కొలవలేని మితిలేని జ్ఞానమును బలమును మనం చూడగలము. In 1 Chronicles chapter 16, David speaks of God's great power, that he has done wonderful works among them. మరి చూడండి, ఇక్కడ మొదటి దినవృత్తాంతం 16లో మరి దావీదు అంటున్నాడు, ఆయన మహోపకార్యాలు గొప్పతనం చేశాడు. ఆయన మరి verse 8 to 12. 8 నుంచి 12 ఆయన వివరణ గురించి రాస్తూ యెహోవాకి కృతజ్ఞతలు చెల్లించండి అంటున్నాడు. We can see that God showed his power through supernatural acts. దేవుడు మరి ఆయన అత్యధికమైన అద్భుతాలు చేత తన క్రియలను ప్రకటిస్తూ వచ్చాడు. He sent plagues on Egypt. ఐగుప్తులో తెగుల్ని పంపిస్తూ వచ్చాడు. And also he parted the Red Sea. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. And also he protected the people of Israel in the wilderness. మరి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన వాడిగా ఉన్నాడు. And God has shown his power when Israel was few in number. మరి ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యకు కొద్దిగా ఉన్నప్పుడే ఆయన శక్తిని చూపించాడు. When they were in foreigners, like in a strange land, he is with them and his power led him. చూడండి, వారు అరణ్యములో మరి అన్యుల వలె వారి వెళుతున్నప్పుడు అక్కడ సహితము వారి యొక్క శక్తి ద్వారా వారిని నడిపించిన వాడిగా ఉన్నాడు. We can see that God's power is not only creative and protective, but it is also a saving power. చూడండి, దేవుని యొక్క ఆ యొక్క శక్తి ఏదో వినూత్నంగాను లేక మరి కాపాడేది కాదు, కానీ అది గొప్ప శక్తిని కూడా రుజువుపరుస్తుంది. God has created the heavens and the earth by his great power. భూమి ఆకాశములను ఆయన ఆకాశ వైశాలను తన శక్తి చేత నిర్మించాడు. Psalms 147 verse 5 we can see. కీర్తనలు 147:5లో మనం చూడవచ్చు. Psalms 147 కీర్తనలు 147 and verse 5. 5వ వచనములో, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానముకు మితి లేదు. So he is a great and he has a great power and there is no limit to his mightiness. చూడండి, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానముకు మితి లేదు. And what about us, dear beloved? What has God done for us with his great power? ఆయన ఒక గొప్ప శక్తి చేత ప్రియమైన సహోదరుడు సహోదరి, ఆయన మనకి ఏం చేశాడు? We'll see Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 19 and 20 in English. 19-20 ఇంగ్లీష్లో. In Telugu 17-19 is combined, so I'll read in Telugu. సహోదరుడు తెలుగులో చదువుతారు. 19 Ephesians 1 కదా. Yeah.
ఇన్ తెలుగు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమైన మెట్టిదో మీరు తెలుసుకొనవలనని 20వ వచనంలో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఆయనను కూర్చుండబెట్టెను అని రాయబడి ఉంది. Ephesians chapter 1, 19 and 20, reading in English. And what is exceeding greatness of his power to usward who believe, according to the working of his mighty power, which he wrought in Christ, when he raised him from the dead and set him at his own right hand in the heavenly places. So God has given a new life. కాబట్టి దేవుడు మనకి నూతనమైన జీవితాన్ని ప్రసాదించాడు. These verses show that salvations come from God's mighty power. మరి ఈ వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి, మనకు రక్షణ దేవుని యొక్క మహాశక్తి ద్వారా ప్రసాదించబడింది. Just as God the Father raised Christ from the dead, we also raised from our dead state. తండ్రి కుమారుని మృతుల్లో నుంచి ఎలాగా లేపాడు, అలాగే పాపములో పడి చచ్చి ఉన్న మనల్ని దేవుడు బ్రతికించిన వాడిగా ఉన్నాడు. And also he secured our salvation. ఆయన మరి రక్షణను భద్రపరిచాడు. We can see by raising Jesus, God proved that the sin was defeated. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచుట ద్వారా పాపాన్ని దేవుడు ఓడించిన వాడిగా ఉన్నాడు. His power assures that our salvation is real and it is secure. ఈ యొక్క శక్తి ధృవీకరిస్తుంది కదా, మన యొక్క రక్షణ వాస్తవమైనది, అది భద్రపరచబడింది అని. And also he has given a victory over sin and death. మరి తర్వాత మనకి పాపం నుంచి మరణం నుంచి విజయాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. The resurrection declares that death has been defeated. మరి ఈ పునరుద్ధానము ప్రకటిస్తుంది కదా, మరణము ఓడిపోయింది అని. Through Christ we are made victorious and we are partakers in his victory. క్రీస్తు ద్వారా నీవు నేను విజయోత్సవముగా ఆయన విజయములో పాలిభాగస్తులుగా అయ్యాము. So we gathered here to worship the Lord who has done great things for us with his mighty power. మనం ఇక్కడ కూడి వచ్చిన కారణము తన శక్తి చేత బహు కార్యాలు, గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. God is great by nature. He is the only true God, and God is great in power. He is alone our savior. దేవుడు ప్రత్యేకమైన వాడు, మహా ఘనత వహించిన వాడు. ఆయన శక్తి, మహాశక్తి చేత నిన్ను నన్ను విమోచించి రక్షించి భద్రపరుస్తున్న వాడిగా ఉన్నాడు. May the Lord help us. దేవుడు మనకి సహాయం చేయను గాక.